పింఛన్ తీసుకుంటున్నావా ఇంకా పింఛన్ గించిన ఏం రాదు రాదా అంతేనా ఎంత ఏమన్నా భూమి జాగా ఉందా ఉంది భూమి ఉంది కానీ రైతు బంధు పడతలేదు ఏం పడతలేదు రైతు బంధు కాదు రైతు భరోసా పడతలేదు ఏది పడతలేదు అదే ఏమైందట ఏమైందో ఏమో తెలియదు అంతేనా అందరికి వేస్తున్నాం మేము మస్తు తొందరలో ఏమో అప్పుడు అయితే బిచ్చపొలకి 5,000 తీసుకుంటారని వచ్చినాక 7,000 ఇస్తాడు కదా 7,000 లేవు ₹1 లేదు ఏం లేదు అంతేనా 6 నెలలు ఏది లేదు అడుగుతలేరా మరి లీడర్ అడగలేరా ఏం అడుగుతున్నారు పెద్ద మనుషులు మాకే సంబంధం తెలియదా మరి ఎట్లాగా ఇప్పుడు ఈ గవర్నమెంట్ కు సంబంధించి వచ్చే ఒక 13 నెలలు అయిపోయాయి సంవత్సరం అయిపోయాయి మరి ప్రజలకు ఏం చేయకపోతే ఎట్లా తెలియదు మరి ఎందుకు వేస్తున్నారో ఏం అంతేనా అడుగుతున్నారు ఎప్పుడన్నా గిట్ల రేపు పొద్దున సర్పంచ్ ఎలక్షన్లు అయితే అనుకో అప్పుడు ఎట్లా మరి లోకల్తో మేము ఎట్లా మరి అంటే ఏం చేస్తాం మరి ఇప్పుడు ఎట్లా వేసిరాక ఓట్లు అప్పుడు అంతే ఈయనకంటే ఆయన ఎక్కువ ఇస్తారని వేసిరా ఎట్లా వేసిర్రు ఏదాం అని అందరు పట్టు పట్టి వేసిర్రు ఆఖరికి ఏమైంది వచ్చేది కూడా పోయినాయి వచ్చాడు రైతు బంధు ఎప్పుడైనా పడేది మాకు మందులకు గోయిళ్ళకి అయ్యేది నా కొడుకులకి ఇవ్వకుండా నేను తీసుకునేది అవి లేవు ఇప్పుడు మొత్తం అంత బందా ₹1 కూడా వస్తలేదు ఎవరు మంచి పరిపాలన ఎవరు మంచిగా ఉండే ఈ కేసీఆర్ మంచిగా ఉండే ఈయన మంచిగా మంచిగానే వేసేది మాకు గోయిలకు మంచిగా వచ్చేది దింపేద్దాం దించేసేది ఏం పేరే నా పేరు ఉమేష్ ఏంది మనదేనా పొలం కాదు నేను కౌలుకా కూలికి వచ్చినావా ఆటో నడుపుతా ఆటో నడవక బస్సులు ఫిరి పెట్టిరు రోడ్ పండి పోతే 200 కూడా వస్తలేవు ఏం చేస్తాం ఇక కూలి వాళ్ళకి వచ్చినాం ఆటో ఆడ పెట్టి ఎందుకు వచ్చినా సాగు నీకు ఇంత బాధ అంతేనా మరి ఎట్లా అనిపిస్తుంది మరి గవర్నమెంట్ ఏమనిపిస్తుంది ఫ్రీ బస్సులు పెట్టిండు ఆటోలు నడవకుండా కొంతమంది ఆత్మహత్య చేసి చచ్చిపోతున్నారు కూడా గడుచుకునేది పొద్దుక వరకు రూపాయలుగా ఇంట్లో కిరాయిలు కట్టాలనే పిల్లలు చదవాలనే చదువులే చచ్చిపోతున్నారు అప్ల బాధ ఎక్కువ ఏం లేదా మాకు ఏది లేదు అంతే జనం రోజు కూలికి వస్తున్నా ఎందుకు మరి రాగానే ఆటోల మీద పడ్డాడు ఏమో ఆయనకు వచ్చింది దగ్గరికి వచ్చింది మూడిందా మరి ఎందుకు అంటున్నావు ఇప్పుడు ఫ్రీ బస్సు నిజంగా ఆడోళ్ళనేమో మేము ఎక్కట్లేదు అంటుండే ఎవరికి ఉపయోగపడుతుంది ఆడో ఫ్రీ బస్ పెట్టి ఆడోళ్ళేమో చక్క పోతారు జుట్లు పట్టుకుంటారు కొట్టుకుంటారు వాళ్ళు అరే పెద్ద సమస్య ఇప్పుడు రైతు కూలీలకు కూడా 12,000 ఇస్తామన్నారు కదా ఇస్తున్నారు 12,000 లేవు ₹12 లేవు మహిళలకు 25,500 ఇస్తా అవి కూడా లేవు ఈ లెక్కన చూసుకుంటే సంవత్సరానికి 24,000 రావాలి ఆటోలకు 12,000 ఇస్తాడు ఇప్పుడు రైతు కూలీ నువ్వు అవి కూడా లేవు ఏమయ్యా మరి ఎక్కడ పోయినాయి అంతేనా అంటే లేకిస్తలేడా లేకపోతే ఉండి కూడా కావాలి లేవు వస్తువు ఇవన్నీ మిగులుతలేవా ఇప్పుడు రైతు బంధు చేస్తానే లేడా పైసలు ఎక్కడ అదే నేను అడుగుతా ఎక్కడ పోతుంది అనుకుంటున్నావు ఆ పేదోళ్ళ సిటీలు అన్ని ఇళ్ళని ఊలగొట్టే ఆగం చేసే అలా గోస ఉసురు ముట్టదు దానికి అంతేనా ఎట్లా అనిపిస్తుంది ఇప్పుడు అంతా ఇప్పుడు ఎలక్షన్ లో ఎవరికి వెళ్తారా గెలబడాడు మళ్ళా కూడా మొఖం చూడమని అంతేనా లేదు అంతేనా ఆడు కాదు ఇంకా వేరే తోడు వస్తేనే గెలుస్తారు కానీ ఈడు ఆయనకు ఓటు కూడా వేయరాని ఎవరికి ఈ రేవంత్ రెడ్డిగా ఏరా ఆడు వచ్చినట్టే కూడా కూర్చొని లేవు కూడా లేవు మీద కూర్చుంటారు అంతే అంతేనా సరే సరే జుట్టు వాటి కొడతారు అంతేనా మరి ఎందుకట్లా ఆడవాళ్ళకి మంచి ఫ్రీ బస్ పెట్టినాక కొడతారా మంచి చూడండి అంటారు అంతేనా ఏం పేరేనా మీ పేరు పాండు నా పేరు కూడా పాండే సరే ఎంతమంది భూమి జాగా ఏమైనా ఉందా నాకు లేదు భూమి లేదు మరి ఎవరు చేస్తున్నారు కౌలు చేస్తా నేను నువ్వే కౌలు చేస్తావా ఎన్ని ఎకరాలు తీసుకున్నావు నా ముగ్గురు తీసుకుని 8 ఎకరాలు ఓకే ఇప్పుడు కౌలు రైతులకు కూడా అప్పుడు ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత 12,000 ఇస్తామన్నారు మీకు అదేమన్నా దరఖాస్తు ఏమైనా అడిగిరా పెట్టుకోమని చెప్పారు అప్పుడే 10,000 వచ్చినప్పుడు పెట్టినాం పజపాలన వచ్చినప్పుడు ఏం లేదు మరి అంతే అయింది అటే పోయింది అడుగుతలేరా ఎవరిని కూడా ఎన్ని ఎకరాలు తీసుకున్నావు మొత్తం 8 ఎకరాలు ఎంత అయింది పెట్టుబడి 2 లక్షలు అవుతుంది ఎట్లా ఇప్పుడు ఆశ్రమి నువ్వు కలిపి పెడతావా ఓన్లీ నువ్వు లేకపోతే నేనే పెట్టుకుంటే కౌలు ఇచ్చేస్తా ఎంత ఇస్తావు ఎకరానికి 10,000 9,000 అట్లా నడుస్తుంది 9,000 అట్లా నడుస్తుంది ఇక కష్టం నీదే అంత నీదే ఇక వాళ్ళది నీళ్లు భూమి అలాదే ఇక మోటార్ గీత అంతా మొత్తం ఖర్చు అంతా మనదే పెట్టుబడి ఎంత అవుతుంది ఇప్పుడు 2 లక్షలు అవుతున్నారు పెట్టుబడి 2 అవుతుంది అంతేనా ఇక అప్పు కావాలి పెట్టాలి తర్వాత పైన మళ్ళీ కట్టాలి ఇప్పుడు మరి మీ గవర్నమెంట్ రాకముందు అరే కౌలు రైతులు కూడా ఇబ్బంది పడుతున్నారు వాళ్ళని కూడా కొంచెం 12,000 ఇస్తాం అది ఇస్తామని చెప్పేసి అదే మరి ఎందుకు ఇవ్వట్లేదు ఏమి ఇస్తలేరు మరి అడిగినావా ఎప్పుడన్నా మనం ఎవరిని అడుగుతాం మనం గడవి అంతేనా వాళ్ళు వచ్చి ఇస్తామంటే మనం తీసుకోవాలి అడగాల్సిన బాధ్యత మనమే ఉంటుంది కదా పండన అప్పుడు రేవంత్ రెడ్డి ఇస్తా అని చెప్పిండు మరి ఇప్పుడు ఏమైంది మరి ఏది ఇస్తలేడుగా అసలే ఎందుకు మరి ఎంతమంది నాకు కొడుక బిడ్డ ఏం చేస్తారు వాళ్ళు చదువుకుంటారా
సరే కౌలు రైతులకు సంబంధించిన కొంచెం ఇబ్బందికరమైన పరిస్థితులే ఉన్నాయి. మరి ఎట్లా ఇది గవర్నమెంట్ ఆదుకుంటారని నీకు నమ్మకం ఉందా? ఇంకేం ఆదుకుంటారు, ఎప్పుడు ఆదుకుంటారు? దండిగా అసలే ఇట్లా ఉన్నా అట్లా అదే కారణము. పాత కేసీఆర్ ఉండగానన్నా ఇంతో అంత పేదవాళ్ళకి ఇంత చెందింది కానీ ఇప్పుడు ఆయనతో కూడా లేదు. రాసుకోపోయి మాకు అది ఇందిరా అది అది కూడా వచ్చింది అప్పుడు అది కూడా లేదు ఇప్పుడు. 3 లక్షలు వచ్చిందా? రాలే. పట్టా ఇచ్చిర్రు కానీ ఇయ్యలే కదా. ఎలక్షన్ల కోడ్ పడ్డది అని ఇచ్చిపెట్టిరు కదా, అది కూడా లేదు ఇప్పుడు మాకు. దరఖాస్తులు తీసుకుంటారు కానీ ఇన్ని రోజులు ఊకున్నామని మొన్న స్లాబ్ వచ్చినాయి, ఇప్పుడు అది కూడా రాదు, అయిపోయింది. లేని వాళ్ళకి ఇస్తారన్న కొంచెం ఆశ ఉండే, అది కూడా పోయింది ఇప్పుడు ఈయన వచ్చి. ఏమో మరి అట్లా గెలిపించిర్రు లోకము. ఇగో పెడతాడు తిన్నాము అనుకుర్రు అంతే. పెట్టినామా తిన్నాం అంతే. ఏం తక్కువైందని మరి ఇప్పుడు నిజంగానే ఈ మార్పు కోరుకున్నారు? ఏమో ఇక లోకానికి తెలుసు, మనకు తెలియదు. అంటే మీరు కౌలు రైతులు నిజంగానే 12,000 అనే వరకు కొంచెం సంతోషపడ్డారు అప్పుడు? ఎవరు వాళ్ళే పడేటోళ్ళు పడేరు కానీ ఎట్లయినా ఈ మార్పు అని చెప్పారు కానీ మళ్ళీ పాత దేశం అవుతుంది అని అందరికి తెలుసు కానీ వీళ్ళు చెప్పలేక వస్తున్నాయి కదా పైసలు తిందామని ఇక ఆలోచించారు అంతే. కానీ ఏమన్నా మీ ఆశ తగ్గట్టు ఉందా ఈ ప్రభుత్వ పాలన? మేము ఏడికి ఓము ఓము ఎవరు లేదు. కానీ నిజంగా అయితే కేసీఆర్ ఉన్నప్పుడు బాగుండేనా? కేసీఆర్ ఉండగానే బాగుండే. పేదవాళ్ళకు ముసలోళ్ళకు తల్లిదండ్రులు కొడుకులు ఉన్నాయి కానీ కొంచెం మంది పెట్టిన వాళ్ళు కూడా ఉర్రు, వాళ్ళకైతే మంచిగా ఉండే, పర్వాలేదు అప్పుడు. అంతే. రైట్ పండదా నాకు క్లియర్ చెప్పు. ఇప్పుడు నీకు ఎన్ని ఎకరాలలో? 8 ఎకరాలు. 8 ఎకరాలు అంటే ఇప్పుడు పెట్టుబడి నీకు 2 పంటలు కలిసి ఎంత అవుతుంది? ఎన్ని లక్షలు అవుతుంది? 2 పంటలకు 4 లక్షలు అవుతుంది పెట్టుబడి. ఏమన్నా కట్టిన ప్రకృతి విపత్తులు ఏమైనా వచ్చేవాళ్ళు అయితే కూడా మనమే పెట్టుకోవాలి. లాస్ అయినా మనమే. లాస్ అయినా లాభం మనకు ఇస్తారు, గవర్నమెంట్ ఇస్తారు అంతే. ఎట్లా మంచిగా నీళ్లు కరెంట్ మంచిగా ఉంటుందా? ఇప్పుడైతే ఇస్తుంది కరెంట్ మంచిగా. వాటర్ సోర్స్ ఇట్లా బాగానే ఉందా? ఇక్కడ ఉన్నాయి కానీ అక్కడ వేరే లేవు. మాకు కాలువ వచ్చింది మొదదాకా అనకు వచ్చినాయి ఉన్నాయి. కాంగ్రెస్ వచ్చినా తీసుకొచ్చిందా? అప్పటికే వచ్చేది. జనానికి మార్పు వస్తుంది అని. మార్పు వచ్చింది, అదే ఉంది, ఇంకా తక్కువ అయింది. భూమి జాగున్నా? మా భూమి ఏం లేదు, ఏం లేదు, మొత్తం మిగతా ఇదే పని. మామూలు ఇది కాకుండా ఏం చేస్తావు? కౌలు చేస్తా భూమి. ఎన్ని ఎకరాలు చేస్తావు? 2 ఎకరాలు చేస్తా. ఇప్పుడు ఈ గవర్నమెంట్ రాకముందుకు కౌలు రైతులకు కూడా 12,000 ఇస్తామని చెప్పారు కదా, ఏమన్నా వస్తున్నాయని? మాకు ఏం లేవు. అదే అడుగుతలేరా మరి? ఎందుకు? ఉన్న వాళ్ళకి ఇస్తలేరు, లేని వాళ్ళకి ఇస్తాడు. రైతులకే ఇస్తలేదు, ఉన్న భూములకి ఇస్తలేదు, లేని వాళ్ళకి రైతు మంది ఇస్తాడు. ఇంకా అసలు రైతులకే దిక్కులేదు, కౌలు రైతులకే చెప్పరా అంతేగా. మంచిగా ఉంది పెద్ద మనిషి. సరే ఇప్పుడు ఎట్లా ఉంది గవర్నమెంట్ అంతా? మంచిగా నచ్చిందా? నచ్చితే మాకు ఏముందని నచ్చుతుంది. ఏమో ఈ కష్టం చేసుకుని బతకాలి, ఎవడేం పెట్టాడు మనకి. కాదు కానీ ప్రభుత్వాలు కూడా సహకరించాలి కానీ. ఏం సహకరిస్తున్నాయి? కౌలు రైతుకు సహకరించాలి, అన్నిటికీ సహకరిస్తారు. ఎవరికి సహకరించలేదు. ఎవరు సహకరించాలి? ఎట్లా అనిపిస్తున్నారు రేవంత్ రెడ్డి మొత్తం ప్రజాపాలన మంచిగా ఉందా? ఏం కాదు, ఏం మంచిగా అని చెప్తాం కదా. ఏమని చెప్పరా? అవి వచ్చిండు ఏం చేసిండు? ఏం చేయలేగా. ఏం చేయాలి ఇంకా మీకు? ఏం చేయాలి? ఏం తక్కువ? అవి వచ్చింది మొన్న కొత్తగా ఏం చేయలేడు. కొత్త పనులు ఏం ముట్టుకోలేదు వరకు అయితే, ఏమైనా పాత పనులే. 100 చెప్పిండు కానీ ఆయన 5,000 ఇస్తే నేను 7,000 ఇస్తాను చెప్పిండు. రైతుకు అప్పుడు 5,000 ఇస్తాడు, ఎకరానికి 5,000 ఇచ్చేది. 7,000 ఇస్తాడు. అవి లేవు 2 పంటలు అయిపోయి రైతుకు. అంతేనా? ఏముంది? ఎక్కడ పోతున్నాయి మరి పైసలు? ఎక్కడ పోతుంది? అడగారే. ఎవరు అడగారా? మీరు అడగాలి, మేమే అడుగుతాం. ఆయన ఆడ మేము అడుగుతాం. ఆయన పోయి ఆ సీట్ మేము ఉంటాడు, మేము ఆడతాం. పోయి మనే కూర్చోబెట్టినాం. మరి ఎవరు అడగాలి? అడగ ఇప్పుడు వస్తాడు మా దగ్గరికి. ఇప్పుడు కాదు ఉన్నారు ఎలక్షన్ నిలబడ 10 దగ్గరికి వచ్చినాయి. ఇప్పుడు దగ్గర వస్తాడా? మన దగ్గర సరిపడానికి రానియాడు.